అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అండ్ మీ లైఫ్‌లో డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తారు? డబ్బుని ఎలా చూస్తారు? డబ్బుని ఎలా వాడతారు? ఈఎంఐల గోల మీకు ఉందా? లేదండి. అదొక్కటే లేదు నాకు. నేను ఎప్పుడు ఏది కొన్నా ఈఎంఐలకి సంబంధించి ఉండకూడదని అనుకుంటా. హ్మ్. ఒక ఒక కార్ కొనాలంటే మొత్తం పెట్టి కొనేస్తే బావుండని చూస్తా. విచ్ ఈస్ యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ రాంగ్ ఇది. హ్మ్. ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్‌లో వాటిలో కొంత ఎడ్యుకేట్ అవుతున్నాను చూస్తూ. ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకుంటే వచ్చే బెనిఫిట్ ఇప్పుడు 10,00,000 పెట్టి ఒక కారు ఒకేసారి కొనేసే కన్నా ఒక రూ. 1,00,000 డౌన్ పేమెంట్ పెట్టి ఇది ఇన్‌స్టాల్‌మెంట్ కడుతూ ఆ మిగిలిన 9,00,000 నా దగ్గర ఉన్నాయనుకోండి. ఆ 9,00,000 తీసుకెళ్ళి పలానా మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అదెంత జనరేట్ చేస్తుంది. పైగా కార్ ఫ్రీగా కొనేసినట్టు ఉంటుంది. హ్మ్. అలాగే రెంట్ హౌస్‌లో ఉండటం వల్ల ఎంత బెనిఫిట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ ఓన్ హౌస్. ఇవన్నీ ఈ మధ్య ఎడ్యుకేట్ అవుతూ కమింగ్ టు యువర్ పాయింట్ లైక్ ఐ నెవర్ థాట్ లైక్ అంటే నాకు బర్డెన్ ఉండకూడదండి. అంటే హ్మ్. డబ్బుల కోసం నాకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అది ఉండకూడదు. ఇష్టం లేని పనులు ఇప్పటికీ చేస్తున్నాను కాదంట్లే. కానీ ఆ డబ్బుల కోసం కాదు. హ్మ్. మొహమాటం అవ్వచ్చు, ఇంకో ఆపర్చునిటీ వల్ల కావచ్చు, ఏదో ఒకటి చేద్దాంలే అన్న దాంట్లో కావచ్చు కానీ అమ్మో! ఈ నెల అలా గడవాలి అది కాదు. టచ్ వుడ్. పాయింట్ ఏంటంటే నాకెప్పుడు కూడా అమ్మో! ఫీజులు కట్టాలేమో లేకపోతే ఏదో డొనేషన్‌లు కట్టాలి అటు పిల్లలాగా ఉంటే చెప్తున్నా. ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరన్నదే చెప్దాం ఇవన్నీ ఎందుకు లేనివి ఉన్నవే. ఒక ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐ అది అది నాకు ఇష్టం లేదు. దానికన్నా ఒక రిటర్న్స్ జనరేట్ చేసి ఓకే. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఓకే. వచ్చే విధంగా ఎలాగుంటే అటువంటి వాటి మీద చిన్న చిన్నగా ఈ మధ్య స్టార్ట్ చేశాను. అంటే ఆ కాన్షియస్ ఉందా? మనీని జాగ్రత్తగా చూడాలి అనే ఉంది. కాన్షియస్? ఉంది. కాపోతే ఎలా అంటే అండి, నేను చేసే సెలెక్టివ్ రోల్స్ గాని, నాకొచ్చే ఆఫర్సే తక్కువ. అందులో కొంచెం నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాటిలో నాకొచ్చేది నాకున్న ఒక లావిష్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఒక సూపర్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ గాని అలా సరిపోతా ఉంటది. సో, యాక్టర్స్ గాని యాక్టర్సే కాదండి ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌లు లేవు కాబట్టి, మన ఆడియన్స్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు కూడా ఎప్పుడు ఒకలాగా ఉంటుందని ఆలోచించకూడదు. అందరికీ తెలుసు. పలానా ఏజ్ వచ్చాక మనం చేద్దాం అని అనుకోకూడదండి. ఎంత కుదిరితే అంత చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది సేవింగ్స్ అన్నది మంచిది. ఇదేదో నేను చెప్తే వింటారని కాదు. మరి నువ్వు చేయలేదు కదా! మాకెందుకు చెప్తున్నావు అనే మైండ్ సెట్ ఉన్నోళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకని సలహాలు ఇవ్వను. బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ థాట్ లైక్ ఎక్కడో దగ్గర యూ నీడ్ టు బి లిటిల్ కేర్‌ఫుల్. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. తెలీదు సార్. అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు కొన్ని వేల కోట్లున్న ఒక వ్యక్తి పేరు చెప్పకూడదు. ఎంబారస్మెంట్ ఉంటది కాబట్టి. పాపం అతను చనిపోయాడు. అంటే మనం సినిమాల్లో చూపిస్తారు చూడండి. హెలికాప్టర్‌లో ఫారెన్ నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి డాక్టర్‌లొచ్చేసి లేదా ఈళ్ళనే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అవునవును. అవునవును. అలాంటివి అలవోకగా చేయగలిగే ఒక స్తోమత ఉన్న పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేక మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్ అంటూ జిమ్‌ల్లోకెళ్ళి పోతా ఉంటారు. వైరాగ్యం వేదాంతం మాట్లాడుతున్నాను అనుకోకండి. బట్ ఉండాలది కొంత. ఏంటంటే ప్రశాంతంగా ఉండు ముందు. ఈఎంఐ టెన్షన్‌లొద్దు మనకి. ఈ కార్ ఉందా? నేను 12 ఏళ్ళకి ఒక కార్ మార్చలా. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఉందని మార్చబోతున్నాను. హ్మ్. 15 ఏళ్ళకేదో మార్చాలి. మార్చేస్తాను. అంతే తప్ప అది 1,50,000 కిలోమీటర్లు పెడితే కంపెనీ బడులొస్తాయి సార్. నేను చెప్తున్నాను కదా! ఆహ్, ఊరికే అందరికి చూపించుకోవడానికి కొంటున్నావా? నీ కోసం నువ్వు కొనుక్కుంటున్నావా? అన్నదొక్కటే పాయింట్. ఇది అర్థం చేసుకున్నోడు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎలాగుంటదన్నది నాది అలాగుంది. సార్ అండ్ చివరి క్వెషన్ సార్. ఇప్పుడు తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు. లేదా మనతోనే ఉంటారు. కానీ చాలా బిజీగా ఉంటాం. హ్మ్. ఇంత బిజీలో ఫ్రెండ్ గాడితో సిగరెట్ తాగడానికి టైం ఇస్తాం. సిట్టింగ్‌కి వెళ్తాం. లవర్‌తో సినిమాకెళ్తాం. భార్యతో షాపింగ్‌కెళ్తాం. రోజు మొత్తం మీద అమ్మతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడానికి టైం ఉండదు మనకి. సో, అమ్మతో అమ్మ విలువ తెలియకుండా, నాన్న విలువ తెలియకుండా అంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు. నాన్న ఫోను చేస్తే, "ఆ! చెప్పు" ఇలా మాట్లాడతాం. ఈళ్ళకి మీరు చెప్పేదేంది? అంటే ఎందుకంటే మీ నుంచి ఒక మాటొస్తే దానికి వెయిట్ ఉంటుంది. అందుకు అడుగుతున్నాను. మీరు గమనించారా ఇలాంటి ఒక ఆహ్, ఫీడ్‌బ్యాక్. ఇలాంటి ఒక పద్ధతుంది. అంటే అందరితో బాగా మాట్లాడతాం. తల్లిదండ్రులతో మాత్రమే చిరాకుగా మాట్లాడతాం. నేను కూడా గతంలో చేశానండి. అంటే ఎలాగంటే మనకి రకరకాల స్ట్రెస్‌లుంటాయి లైఫ్‌లో. ప్రొఫెషనల్‌గా నేను మాట్లాడుతున్న కాలేజ్ డేస్‌లో నేను బిహేవ్ చేసిన తీరు. అప్పుడు నా ఎడ్యుకేషన్ బాగా డిస్టర్బ్ అయిపోయి లైక్ ఎ ఎందుకు అది మనం సిల్లీగా చూస్తామా, సీరియస్‌గా చూస్తామా అప్పుడు ఒక లవ్ అఫేర్ రిలేషన్‌షిప్ వాటెవర్. అయన్నీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తాయి గానీ, అప్పుడు అవన్నీ బాగా ఓవర్ రూల్ చేస్తున్న టైంలో అందరి మీద చిరాకుండేది. నేనంటుంది ఏంటంటే, మీరు అడిగిన క్వెషన్‌కి వైడ్ ఆన్సరే ఉందండి. అంటే ఎవరితోను మనం విసుగ్గా ఉండక్కర్లా. హ్మ్. కాపోతే వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హూ నీడ్ అవర్ అటెన్షన్, హూ నీడ్ అవర్ టైమ్. ఇంట్లో కూర్చొని నేను మా అమ్మగారి గురించి, ఆవిడకి టీవీ ఇచ్చాను, కంఫర్ట్స్ ఇచ్చాను, ఆవిడకి అన్నీ ఉన్నాయి. అది కాదు.
నేను వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి ఆవిడ రూమ్లోకి వెళ్ళి నేను సౌండ్ ఆవిడ ఏమాత్రం మెలకు వచ్చినా ఆవిడ చూస్తే గనక అక్కడి నుంచి గంటన్నర 2 గంటలు మాట్లాడుకున్న రోజులు ఉంటాయి. అంటే ఆవిడ నిద్ర లేపేస్తున్నా బాధ నాకు ఏమాత్రం ఉండదు. ఆవిడ కూడా ఏంటి ఈడు బుర్ర తింటున్నాడు ఆవిడకి సంబంధం లేని టాపిక్స్ అవి కూడా ఆవిడకి నచ్చేవన్నీ మాట్లాడతాను కాదు. ఇవాళ షూటింగ్లో ఎలా అయిందమ్మా, అది ఎలాగైందమ్మా, ఇదమ్మా అదమ్మా, అక్కడ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదమ్మా, వీళ్ళు ఎలా చేశారమ్మా, అది ఎలాగైందా. ఆవిడకి 80% అర్థం కాని టాపిక్స్ కూడా కొన్ని మాట్లాడతాను సార్. ఎందుకంటే ఆవిడకి మాట్లాడుతుంటే నన్ను చూడడం ఇష్టం. సార్ ఇది నాకు అర్థమైన తర్వాతే ఆవిడ ప్రేమ నాకు అర్థమైన తర్వాత నా ప్రేమ ఏమైనా ఉంటే చూపించుకునే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు అర్థం కావు సార్. వాళ్ళు చూపించే ప్రేమ మనకు అర్థం కాదు. నాన్న తిడుతున్నాడంటే ఆ తిట్టులో ప్రేమ ఉందన్న విషయం మనకు తెలియదు. అమ్మ తినరాన్ని ఎంటపడుతుందంటే అందులో ఉన్న ప్రేమ మనకు అర్థం కాదు. అలాగే ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, వృద్ధులు కానీ వాళ్ళు చూపించే ఏంట్రా అలా తయారయ్యావు అంటే అయితే లావ్ అయిపోయి ఉండొచ్చు, లేదా సన్నబడిపోయి ఉండొచ్చు, సరిగ్గా తింటలేదా, లేకపోతే ఎక్కువ తింటున్నావా, ఏదో ఒకటి అవతల వాళ్ళు తిడుతున్నారంటే అందులో లవ్ ఉందన్న విషయం మనకు అర్థమైతేనే మనం ఏం చేయగలం సార్. మనకు అర్థం కాకపోతే మన దురదృష్టం అనుకోవాలి అంతే సార్. ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య యూఎస్ వెళ్ళి వచ్చాను ఒక షూటింగ్ నిమిత్తం. నెల రోజులు మా మదర్తో అసలు మాట్లాడలేకపోయాను. సేమ్ ఇక్కడ డే అక్కడ నైట్, నేను అక్కడ నైట్ ఇక్కడ డే టైం ఫోన్ చేయాలంటే అక్కడ నేను పడుకోవాలి, అలసిపోతుండేవాడిని. మా మదర్ ఫోన్ చేసే టైంకి అది నాకు నైట్, అదే డే టైం. పోనీ నేను చేద్దామంటే ఇక్కడ నైట్ ఉంటాయి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, కానీ కాంపన్సేట్ చేసేయాలి. రోజు ఇంత మ్యాండేటరీగా మా అమ్మ ఏదో ఫీల్ అయిపోద్ది అని చెప్పి, లేకపోతే మా ఆవిడ ఫీల్ అయిపోద్ది, లేకపోతే ఇంకోటి ఫీల్ రోజు అని అందరి కోసం బతికితే మనం ఇంకా వేస్ట్ బతకడం చండాలంగా ఉంటుంది లైఫ్. నేనేమంటున్నానంటే ఎస్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ, యు మీన్ సంథింగ్ టు మీ అన్నది అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు బిహేవ్ చేయటం అనేది మన చేతిలో ఉన్న పనే. అది వీ హ్యావ్ టు డూ. అది చేయాలి. నేను నా పరిధిలో నేను చేస్తున్నా. నేను కావాలని మా మదర్ని బాగా డిస్టర్బ్ చేస్తా. నాకు ఇష్టం. ఎక్కువసేపు పడుకో, పొద్దున్న 5 గంటలు లేచి ఏం చేస్తావు అంట. అంతేలేరా పర్లేదు, అరే నీ వల్లే వాళ్ళు 7:30 లేచాను రా, మంచిదమ్మా, గ్లామర్ పెరిగింది. వీ హ్యావ్ సమ్ అందరూ ఇళ్ళలో ఉండేవి ఇవన్నీ. లైక్ యూ సెడ్ లైక్ మీరు అడిగిన క్వశ్చన్లు గురువారెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశానండి, అది రీల్లో. అంత అన్ని వేల కోట్లు సంపాదించి అంత గొప్ప స్థాయిలో ఉన్న గురువారెడ్డి గారు ఐఎమ్ టాకింగ్ అబౌట్, మీకు తెలుసు కదా, ఆర్థోపెడిషన్, ఆర్థో సర్జన్ ఆయన చూడండి డబ్బు కాదు, ఆయన చూడండి కీర్తి కాదు, ఎంత గ్రౌండెడ్గా ఎంత సింపుల్గా ఉంటారు ఆయన. మొన్న ఓ భావోద్వేగానికి గురయ్యి చెప్పేది అంటే నష్టం వచ్చిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం చూడండి, నిత్య నూరు కొట్టుకుంటాం. అది డబ్బులు కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి. అరే అది ఆ ఫుడ్ హ్యాబిట్స్ అలా పెట్టుకోకపోతే ఈరోజు డయాబెటీస్ వచ్చేది కాదు, ఈరోజు ఇది వచ్చేది కదా, బాధపడి మనిషి ప్రతి ఒక్కడు ఉంటాడు. కానీ నేనేమంటానంటే అవన్నీ ముందు ఊహించేసుకొని జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా అని నేను కూడా చాలా చేతులు కాల్చుకున్నాక, ఫినాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ. యంగర్ జనరేషన్కి ఇప్పుడు కన్ఫ్యూజన్ ప్రివేల్ అవుతుంది సార్. వాళ్ళకి అవసరం అంత పెద్దలే చెప్పాలి, పేరెంట్సే చెప్పాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పేవే ఇంకా ఎక్కువ. మాలాంటి వాళ్ళు చెప్తే ఇంకా కొంచెం అబ్బో మా అమృతం చెప్పి ఏంటో అంటే మంచి విషయం కాబట్టి ఆనందించాలో. అది ఎవడరా ఆడు యాక్టర్, ఆడు ఏంటి ఆడు పాడ్కాస్ట్ లో మాట్లాడినంత మాత్రం ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరు, మొన్న మీరు ఆ సిట్టింగ్ లో ఒక గ్లాస్ వాటర్ తాగాలి అని చెప్పేసి చెప్పారు కదా నితిన్ గారి ఆఫీస్ లో, అలా ఒక గ్లాస్ వాటర్ వస్తాయని ఇప్పుడు బయట చాలా మంది వాటిని అప్లై చేస్తున్నారు.